ఓకే అండి. మనం సైకాలజీలో రెండో లెసన్ అయిన వికాస దృక్పథాల్లో ఆల్రెడీ పార్ట్ 1 చేసాము. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. పరిసరాల ప్రభావం పరిశోధనలు. వ్యక్తి వికాసానికి అనువంశికత కంటే పరిసరాల ప్రభావం ఎక్కువని వాదించే పరిసరవాదుల పరిశోధనలు పరిశీలిద్దాం. వీరిలో ప్రముఖులు బాగ్లే, గోర్డన్, ఫ్రీమన్, వాట్సన్. తీవ్ర తీవ్ర స్థాయిలో పరిసరాల ప్రభావ ప్రాముఖ్యాన్ని తెలియజేసిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు వాట్సన్. ఏంటంట పరిసరవాదులు వీళ్ళు ఎవరు? బాగ్లే, గోర్డన్, ఫ్రీమన్, వాట్సన్. వీళ్ళలో వాట్సన్ అంట తీవ్ర స్థాయిలో పరిసరాల ప్రభావ ప్రాముఖ్యాన్ని తెలియజేసిన వారంట. వాట్సన్ గారు ఏమంటున్నారు చూద్దాం. గివ్ మీ ఏ డజన్ హెల్దీ ఇండివిజువల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ హెరిడిటరీ ట్రేడ్స్, I will make them doctors, engineers, teachers, clergymen, and still if you need, I will make them dacoits and thieves. అన్న మాటలు పరిశీలిస్తే పరిసరాల ప్రభావం వ్యక్తి వికాసంపై ఎంతగా ఉంటుందో అర్థమవుతుంది. వాట్సన్ గారు ఏమన్నారు? గివ్ మీ ఏ డజన్ హెల్దీ ఇండివిజువల్స్ రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ హెరిడిటరీ ట్రేడ్స్. వాళ్ళ అనువంశికత సంబంధం లేకుండా 12 మంది ఆరోగ్యవంతమైన శిశువులు నాకు అందించండి. ఐ విల్ మేక్ దెమ్, వాళ్ళని నేను తయారు చేస్తాను. ఎలా? డాక్టర్స్, ఇంజనీర్స్, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్స్లుగా, ఫ్రెడ్జిమెన్, అండ్ స్టిల్ ఇఫ్ యూ నీడ్, మీకు అవసరమైతే, ఐ విల్ మేక్ దెమ్ డెకాయిడ్స్ అండ్ థీవ్స్, దొంగతనాలు చేసేవారుగా, దొంగలుగా, దారిదోపిడీదారులుగా కూడా నేను మార్చగలను పరిసరాలను ఉపయోగించి అని బలంగా చెప్పారు. అన్న మాటలు పరిశీలిస్తే పరిసరాల ప్రభావం వ్యక్తి వికాసంపై ఎంతగా ఉంటుందో అర్థమవుతుంది. బాగ్లే వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి ఎంతగానో సంబంధం ఉందని, సహసంబంధ గుణకం ఎక్కువగా ఉందని తాను రచించిన ఎడ్యుకేషనల్ డిటర్మినిజం బుక్ పేరేంటండి? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఈ బుక్ ఎవరు రాశారు? బాగ్లే. దేనికి సంబంధించింది? పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి మధ్య సహసంబంధం తెలపడానికి రాసిన పుస్తకం. ఏంటిది? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. బుక్ రాసిన వారు బాగ్లే గారు. ఈ గ్రంథంలో తెలియజేశారు. ఫ్రేమన్ పరిశీలనలో వివిధ పరిసరాలలో పెంచిన మిల్డ్రెడ్ అండ్ రూత్ అనే కవలలు. ఎవరేరు? కవలలు. మిల్డ్రెడ్, రూత్. వీరు కూడా ప్రజ్ఞాపాఠవాల్లో తేడాలున్నట్లు కనపడింది. కవలల్లో కూడా ప్రజ్ఞాపాఠవాల్లో తేడాలున్నట్లు కనపడింది. వేరు వివిధ పరిసరాల్లో పెంచారు వీళ్ళని. గోర్డన్ పడవ నడిపే పిల్లలను, జిప్సీ పిల్లలను గమనించి, గోర్డన్ గారు ఏం చేశారు? పడవ నడిపే పిల్లలను, జిప్సీ పిల్లలను గమనించి, వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రజ్ఞాలబ్ధి ఎక్కువగాను, పెరిగే కొద్దీ ప్రజ్ఞాలబ్ధి తక్కువగాను ఉన్నదని తెలియజేశారు. దీనిని బట్టి పాఠశాల వాతావరణానికి దూరమైన కొద్దీ వికాస స్థాయి తగ్గుతున్నట్లుగా తెలుస్తుంది. పాఠశాలలో ఉన్నప్పుడు ప్రజ్ఞాలబ్ధి ఎక్కువగానే ఉంది, కానీ స్కూల్ మానేసి అయిపోయిన దూరమైన కొద్దీ, అంటే స్కూల్ చదువుకు దూరమైన కొద్దీ వికాస స్థాయి తగ్గుతున్నట్లుగా ఆయన చెప్పారు. ఎవరు? గోర్డాన్ గారు. రోమ్ సామ్రాజ్య నిర్మాతలైన రోమ్యులస్, రీమస్ అనేవారు తోడేళ్ళ మధ్య పెరగడం వల్ల వీళ్ళు తోడేళ్ళ మధ్య పెరిగారంట. ఏమైందో చూద్దాం. వాళ్ళ నడక తీరు, ఆహారం తీసుకునే సేకరణ, ఆహార విధానం తోడేళ్ళని అనుకరించే వారిని, భాషా జ్ఞానం లేకపోవడం వల్ల తోడేళ్ళ అరిచేవారని చరిత్ర చెప్తుంది. ఏంటంట? రోమ్ సామ్రాజ్య నిర్మాతలైన రోమిలస్, రీమస్ అనేవారు తోడేళ్ళ మధ్య పెరగడం జరిగిందంట. వాళ్ళు తోడేళ్ళు పుట్టినప్పటి నుండి తోడేళ్ళ మధ్య పెరగడం వల్ల వాళ్ళు నడిచే విధానం, ఆహారం తినే విధానం కూడా తోడేళ్ళలాగే ప్రవర్తించేవారంట. వాళ్ళకి భాషా జ్ఞానం లేకపోవడం వల్ల తోడేళ్ళ అరిచేవారు. ఎందుకంటే వాళ్ళకున్న పరిసరం అనేది తోడేళ్ళతో ఉన్నారు కాబట్టి, పరిసరాలు తోడేళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు చూసేది, నేర్చుకునేది దాన్ని చూసి నేర్చుకున్నారు కాబట్టి దాన్ని అనుకరించి తినడం, తినే స్టైలు, అరిచే స్టైలు మొత్తం తోడేళ్ళలా ఉండడం జరిగింది. ఇదంతా పరిసరాల ప్రభావం అనే చెప్తున్నారు.
1920లో బెంగాల్ అడవులలో తోడేళ్ల మధ్య పెరుగుతున్న అమల మరియు కమల అనే కవలలు దృష్టిలోకి వచ్చినప్పుడు వారి ప్రవర్తన పరిశీలిస్తే తోడేళ్ల ప్రవర్తనలాగే ఉండేదని, దీనికి కారణం పరిసరాలని తెలుస్తుంది. మనం ఏ పరిసరాలలో పెరుగుతామో పరిసరాల నుండి కొన్ని లక్షణాలు మనం అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట. అలాగే వీళ్ళు తోడేళ్ళ మధ్యలో ఉన్న పరిసరాల్లో పెరిగారు కాబట్టి తోడేళ్ళ లక్షణాలు వీళ్ళలో కనపడినాయి అనమాట. ఇదంతా పరిసరాల ప్రభావం అని క్లియర్గా తెలుస్తుంది. ఈ విధంగా అనువంశికత, పరిసరవాదులు ఎవరి అంశం ప్రాముఖ్యాన్ని వారు బలపరిచే ప్రయత్నం చేసినప్పటికీ ఒక వ్యక్తి వికాసంలో మూర్తిమత్వ నిర్మాణంలో రెండు సమాన పాత్ర పోషిస్తాయనేది వాస్తవం. ఏంటంటే అనువంశికత, అనువంశవాదులు పరిసరవాదుల గురించి తెలుసుకున్నాం కదా. ఎవరి అంశాన్ని వారు బలపరిచే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి వికాసంలో మూర్తిమత్వ నిర్మాణంలో కూడా ఈ అనువంశికత మరియు పరిసరాలు అనేవి రెండు సమాన పాత్ర పోషిస్తాయి అనేది వాస్తవం. అంటే అనువంశికంగా వచ్చిన దానికి పరిసరాలు తోడైతే వ్యక్తి డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అనమాట. రెండిటి పాత్ర ముఖ్యమే వ్యక్తి వికాసంలో. పుట్టుకతో ఎన్నో సామర్థ్యాలను అంతర్గతంగా పొంది ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి సరైన అవకాశాలు కల్పించినదే ఆ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి అవకాశం తక్కువ. పుట్టుకతో నీ జెనెటిక్గా మంచి బలమైన జెనెటిక్ కోడ్ ఉన్నప్పటికీ పరిసరాలు వాతావరణం సరిగ్గా లేకపోతే, పెరిగే వాతావరణం సరిగ్గా లేకపోతే వాటిని ఉపయోగించుకుని దాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు లేకపోతే వ్యక్తి పై స్థాయికి వెళ్ళలేడనమాట. అవకాశం తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమర్థం అవుతుంది? జెనెటిక్, అనువంశికత మరియు పరిసరాలు కూడా ఒక వ్యక్తి మూర్తిమత్వం మీద, వికాసం మీద ప్రభావం చూపుతాయని క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా సహజంగా సామర్థ్యం లేని వ్యక్తికి ఎంత శిక్షణ ఇచ్చినప్పటికీ ఆ నిర్దిష్ట రంగంలో రాణించడం కష్టం. కాబట్టి ఉపాధ్యాయులు వ్యక్తి వికాసంలో ఈ రెండింటి ప్రాముఖ్యతను బాగా అవగాహన చేసుకుని ప్రతి విద్యార్థికి వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధనానుభవాలు కల్పించి వారి సంపూర్ణ వికాసానికి తోడ్పడాలి. కరెక్ట్. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక సామర్థ్యం ఉంటుందండి. ఆ సామర్థ్యాన్ని గుర్తించడానికి అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయులకి. ఈ ఉపాధ్యాయుల దగ్గర ఎక్కువ టైం గడుపుతారు కాబట్టి పిల్లలు వాళ్ళలో ఏ సామర్థ్యాలు ఉన్నాయి, ఏ లోపాలు ఉన్నాయి, దాన్ని ఎలా సరి చేయాలి, ఏ సామర్థ్యాలు ఉన్నాయి దాన్ని ఎలా మెరుగుపట్టి వాళ్ళని షైన్ చేయాలనే విషయం ప్రతి ఉపాధ్యాయుడికి అవగాహన అయి ఉండాలి. అప్పుడే పిల్లలకు పరిపూర్ణ వికాసం అందుతుంది. బాలల వికాసంలో మైలురాళ్ళు, మైల్స్టోన్, విపత్తులు. హ్యాజర్డ్స్. హవింగ్ హారెస్ట్ ఎవరండి? హవింగ్ హార్ట్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతి మానవ వికాస దశలోనూ నిర్వహించదగిన కృత్యాలను నిర్దేశించారు. వికాస కృత్యాలను నిర్దేశించింది ఎవరు? హవింగ్ హార్స్ట్. ప్రతి శిశువు సగటున ఆ కృత్యాలను ఆ దశ అంతానికి అధిగమించవలసి ఉంటుంది. దీనినే వికాసపు మైలురాళ్ళు, డెవలప్మెంటల్ మైల్స్టోన్స్ అని కూడా. పూర్వ బాల్య దశకు సంబంధించిన మైలురాళ్ళు. పూర్వ బాల్య దశలో ఏ మైల్స్టోన్స్ని అధిగమించాలనేది చూద్దాం. ఘనాహారం తీసుకోవడం నేర్చుకుంటాడు. ఆహారం, ఘనాహారం అంటే అన్నం తినడం లాంటిది. ద్రవాహారం కాకుండా ఘనాహారం తీసుకోవడం నేర్చుకుంటాడు. శిశువులు నడవడం, మాట్లాడడం నేర్చుకుంటారు. పూర్వబాల్య దశలో నడవడం, మాట్లాడడం నేర్చుకుంటారు ఆ టయానికి. శరీరంలో విసర్జక వ్యవస్థపై నియంత్రణను సాధిస్తాడు. విసర్జక వ్యవస్థపై నియంత్రణ వస్తుంది. లైంగిక భేదాలను మరియు సంబంధిత పాత్రలను అనుసరిస్తాడు. పట్టణ సంసిద్ధతలను కలిగి ఉంటాడు. చదవడం, తప్పు లేదా ఒప్పులను మధ్య భేదాలను అవగాహన చేసుకుంటాడు. మరియు ఈ దశ అంతానికి ఆత్మభావన ప్రారంభమవుతుంది. ఇంపార్టెంట్ అండి. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? పూర్వ బాల్య దశ అంతానికి. ఉత్తర బాల్య దశకు సంబంధించిన మైలురాళ్ళు. సాధారణమైన క్రీడలను ఆడుటకు అవసరము కనీస శారీరక నైపుణ్యాలను, సామర్థ్యాలను కలిగి ఉండడం. సాధారణమైన ఆటలాడడానికి కనీసంగా శారీరక నైపుణ్యాలను, సామర్థ్యాన్ని కలిగి ఉంటాడంట. ఎక్కడ? ఉత్తర బాల్య దశలో. తమ పట్ల తమకు ఒక సంయుక్తమైన వైఖరిని నిర్మించుకోవడం.
తమ సహచరులతో సఖ్యతగా మెలుగుట నేర్చుకోవడం. ముఠా దశలో సహచరులతో సఖ్యతగా మెలుగుతాడనమాట. బాలబాలికల వారికి తగినటువంటి సాంఘిక పాత్రలను నిర్వహించుటకు సంసిద్ధులుగా ఉండడం. పఠనం, లేఖనం మరియు గణితానికి సంబంధించిన మౌఖిక సామర్థ్యాలు మరియు నైపుణ్యాలను అభివృద్ధిపరుచుకుంటాడు. పఠనం చదవడం, లేఖనం రాయడం మరియు గణితానికి సంబంధించిన మౌలిక సామర్థ్యాలు, బేసిక్స్ మరియు స్కిల్స్, నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవడం ఎక్కడ జరుగుతుంది? ఉత్తర భారతదేశంలో జరుగుతుంది. దైనందిన జీవితానికి సంబంధించిన అవసరమైన భావనలను రూపొందించుకుంటాడు. రోజువారీ జీవితంలో ఎలా కొన్ని భావనలు అవసరం అవుతాయి కదా, వాటికి సంబంధించి ఉత్తర భారతదేశంలో నాలెడ్జ్ పెంచుకుంటాడు అనమాట. ఆత్మభావన, నైతికత మరియు విలువలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకుంటాడు. ఆత్మభావన ఎక్కడ ఏర్పడింది? పూర్వ భారతదేశ అంతానికి ఏర్పడింది, ఉత్తర భారతదేశంలో బలపడుతుంది. సాంఘిక సమూహాలు మరియు సంస్థల పట్ల సంబంధించిన వైఖరి భావనలను అవగాహన కలిగి ఉంటాడు. సాంఘిక సమూహం సంఘంలో భాగమవుతాడు కదా, ముఠా దశలో ఉంటాడు కాబట్టి నలుగురితో సఖ్యతగా ఉంటాడు. సాంఘిక సమూహాల్లో కలుస్తాడు. సంస్థల పట్ల సంబంధించిన వైఖరిని భావనలను అవగాహన కలిగి ఉంటాడు. ఎక్కడ? ఉత్తర భారతదేశ. సాంఘిక సమూహాల పట్ల మరియు సంస్థల పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండడం. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రము సాధించడం. వ్యక్తిగా ఒక స్వేచ్ఛ స్వతంత్రాలని ఎక్కడ సాధిస్తాడండి? ఉత్తర భారతదేశంలో సాధిస్తాడు. విపత్తులు. ఉత్తర భారతదేశంలో పిల్లలు కొంత జాగ్రత్త వహించి క్రింది విపత్తుల నుండి తప్పించుకోగలగాలి. ఏంటో చూద్దాం. ఉదాహరణకు కొన్ని విపత్తులను చూద్దాం. వికాసాభివృద్ధిలో వెనకబడి ఉండడం ఉత్తర భారతదేశంలో సహజంగా చూస్తూ ఉంటాం. ఆయా వికాస స్థాయిలో నిర్వహించవలసిన పనులను చేయుటకు సరి అయిన మార్గదర్శక కార్య మరియు అవకాశాలు లేకపోవడం. వెనకబడి ఉండడం ఒక మైనస్ అయితే, ఉత్తర భారతదేశంలో వికాస స్థాయిలో నిర్వహించాల్సిన పనులు చేయడానికి మార్గదర్శకం మరియు అవకాశం లేకపోవడం, ఇది కూడా ఒక మైనస్. సరి అయిన ప్రేరణ లేకపోవడం. ఈ పని చేయాలి, మోటివేషన్ లేదు. చేయగలడా పిల్లోడు? చేయలేడు. ఏ పని చేయాలన్నా మనకు ఒక మోటివేషన్ అనేది, ఆ మోటివేషన్ దొరకనప్పుడు వెనకబడి ఉంటాడు అనమాట. ఇది కూడా ఒక విపత్తుగా చెప్పవచ్చు. శారీరక లోపాలు ఉండడం. ఆ పిల్లవాడికి శారీరక లోపం ఉండడం, న్యూనతాభావానికి గురవడం, నేను చేయలేననే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కూడా ఒక మైనస్. ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉండడం. పిల్లవాడికి ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉన్నప్పుడు కూడా వికాసంలో ఉత్తర భారతదేశంలో వెనకబడి ఉంటాడు. మానవుల ప్రవర్తన శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. ప్రవర్తన అంతర్గతమైనది. ప్రవర్తన ఎలా ఉంటుంది? అంతర్గతంగా ఉంటుంది. కాబట్టి ఉదాహరణకు ఆలోచించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, మర్చిపోవడం, ఊహించడం, విశ్లేషించడం మొదలైనవి. ఇవన్నీ ఏంటి? అంతర్గతంగా ఆలోచిస్తాడు, జ్ఞప్తికి తెచ్చుకుంటాడు, మర్చిపోవడం, గుర్తుపెట్టుకోవడం, ఊహ అనేది కూడా అంతర్గతంగా ఊహిస్తాడు, దాన్ని విశ్లేషించడం మొదలైనవన్నీ అంతర్గతంగా జరుగుతాయి. ఈ ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. ప్రవర్తన బహిర్గతమైనది కూడా కావచ్చు, కొన్నిసార్లు బహిర్గతంగా కూడా ఉంటుంది. అంటే శారీరక చలనాలకు గీయడం, రాయడం, పాడడం, మాట్లాడడం మొదలైనవి మనకి బహిర్గతంగా కనపడతాయి. శారీరక చలనం ఎలా ఉంది? ఎలా గీతలు గీయడం, ఏదన్నా రాయడం, పాట పాడితే బయటకు వినపడుతుంది, మాట్లాడితే వినపడుతుంది. ఇలాంటివి బహిర్గతమైన లక్షణాలు అన్నమాట. ప్రవర్తనను బహిర్గతం చేస్తాయి ఇవి. మనోవిజ్ఞాన శాస్త్రంలో స్థూలంగా వ్యక్తుల ప్రేరణను ఉద్వేగం, అభ్యసనం, ధారణ, అవధానం, ప్రజ్ఞ, మూర్తిమత్వం, సాంఘిక ప్రవర్తనలు మొదలైన అంశాలను ఎంచుకున్న రంగానికి అనుప్రయుక్తం చేసి అధ్యయనం చేస్తే దానికి ఆ రంగం లేక విభాగానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రంగా పేర్కొంటారు. ఏంటంట, మనోవిజ్ఞాన శాస్త్రంలో స్థూలంగా వ్యక్తుల ప్రేరణను ఉద్వేగం, అభ్యసనం, ధారణ, అవధానం, ప్రజ్ఞ, మూర్తిమత్వము, సాంఘిక ప్రవర్తనలు మొదలైన అంశాలను ఎంచుకున్న రంగానికి అనుప్రయుక్తం చేసి అధ్యయనం చేస్తే ఆ రంగం లేదా విభాగానికి సంబంధించిన ఆ మనోవిజ్ఞాన శాస్త్రంగా
దాన్ని పేర్కొంటాం. కొన్ని విభాగాల గురించి తెలుసుకుందాం. విభాగాలు, అధ్యయన అంశాలు. సామాన్య మనోవిజ్ఞానము అంటే దేని గురించి అధ్యయనం చేస్తుంది? జీవుల ప్రవర్తనకు సంబంధించిన సాధారణ నియమాలను, సూత్రాలను, సిద్ధాంతాలను అధ్యయనం చేస్తుంది. సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు కదా, జీవుల ప్రవర్తన. మనోవిజ్ఞాన శాస్త్రం అనేది జీవుల ప్రవర్తనకు సంబంధించిన సాధారణ నియమాలని, సూత్రాలని, సిద్ధాంతాలను అధ్యయనం చేస్తుంది. అందుకని సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు. రెండోది అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. ఇది అపసామాన్యం ఏంటో చూద్దాం. మానవుల అపసామాన్య ప్రవర్తనలను, మానసిక రుగ్మతలను, వాటి కారణాలు, అవి ఎందుకు వచ్చినాయి, నివారణోపాయాలు ఎలా సరిచేయాలి, వీటి మీద అధ్యయనం చేసేది ఏంటండి? అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ది జంతు మనోవిజ్ఞానము. జంతు మనోవిజ్ఞానం ఎందుకో చూద్దాం. ఈ విభాగము జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. జంతు మనోవిజ్ఞానం కదండి, జంతువుల ప్రవర్తన అధ్యయనం చేస్తుంది. జంతువులపై జరిగే ప్రయోగ ఫలితాలను, వాటి వల్ల తెలిసిన నియమాలను, కొన్ని ప్రయోగాలు చేశారు కదా. థారండైక్ ఏమో కుక్క మీద, స్కిన్నర్ ఇలా ప్రయోగాలు చేశారు కదా. స్కిన్నర్, థారండైక్ ఇలాంటి వాళ్ళు. వీటి ప్రయోగాలు గురించి, వాటి ఫలితాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటండి? జంతు మనోవిజ్ఞాన శాస్త్రం. నియమాలను, సూత్రాలను మానవ ప్రవర్తనకు అన్వయించి అధ్యయనం చేపడుతుంది. ఫస్ట్ పిల్లల మీద, కుక్కల మీద, పావురాల మీద ఇలా ఇలా పరిశోధన చేసి ఆ వాటిని మానవులకి అన్వయిస్తారనమాట. ఈ సూత్రాలను మానవ ప్రవర్తనకు అన్వయిస్తారు. దీని అంతటినీ అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? జంతు మనోవిజ్ఞాన శాస్త్రము. నెక్స్ట్ సాంఘిక మనోవిజ్ఞానం ఏంటో చూద్దాం. వ్యక్తి సంఘజీవి కావడంతో సంఘంలో వ్యక్తి ఇతరులతో ప్రవర్తించే తీరు, అందుకు కారణాలను, వ్యక్తుల సాంఘిక అభిరుచులు, వైఖరులను, అభిప్రాయాలను ఈ విభాగం అధ్యయనం చేస్తుంది. ఏ విభాగం? సాంఘిక మనోవిజ్ఞానము. సంఘం గురించి, సంఘంలో వ్యక్తుల గురించి, వ్యక్తుల యొక్క అభిరుచులు, వైఖరుల గురించి, అందుకు కారణాల గురించి, వారి అభిప్రాయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రము. నెక్స్ట్ ఏంటిది? ప్రయోగ మనోవిజ్ఞానం. ఇదేం అధ్యయనం చేస్తుందో చూద్దాం. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో పలు ప్రయోగ ఫలితాలు, మానవ ప్రవృత్తులను, ప్రవర్తనాంశాలను, అనుభవాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాత్మకంగా నిరూపించే విభాగమే ప్రయోగక మనోవిజ్ఞాన శాస్త్రం. ఏంటంట? మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో అంట పలు ప్రయోగ ఫలితాలు చేస్తారు, ప్రయోగాలు చేస్తారు కదా. వాటి ఫలితాలను, మానవ ప్రవృత్తులను, ప్రవర్తనాంశాలను, వారి యొక్క అనుభవాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాత్మకంగా నిరూపించే విభాగమే ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. ప్రయోగాలు చేసి వాటిని నిరూపించే, దాని మీద పరిశోధన చేసేదే ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్రం అన్నమాట. నెక్స్ట్ వికాసాత్మక మనోవిజ్ఞానము. వ్యక్తి పుట్టినప్పుడు జైగోట్ నుంచి చనిపోయే వరకు గల జీవిత కాలాన్ని వివిధ దశలుగా విభజించి ఒక్కొక్క దశలో జరిగే పెరుగుదల, వికాసాలను, ప్రవర్తన అంశాలను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన విభాగమే వికాసాత్మక మనోవిజ్ఞానము. ఇందులో బాలల మనోవిజ్ఞానానికి కౌమార మనోవిజ్ఞానం అని, వృద్ధాప్య మనోవిజ్ఞానం అనే ఉపవిభాగాలు ఉన్నాయి. దేంట్లో? వికాసాత్మక మనోవిజ్ఞానంలో. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు వ్యక్తి జీవితాన్ని వివిధ దశలుగా విభజించి వాటిలో పెరుగుదల, వికాసాలు, ప్రవర్తనాంశాలను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్రమే వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రము. దీనిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కౌమార మనోవిజ్ఞాన శాస్త్రం, రెండు వృద్ధాప్య మనోవిజ్ఞానము. పై పేర్కొన్నవే కాక పరా మనోవిజ్ఞానం అని, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని, పారిశ్రామిక మనోవిజ్ఞానం అని అనేక విభాగాలు కూడా ఉన్నాయి. మనం బాలల మనోవిజ్ఞానం గురించి తెలుసుకుందాం. మానవ వికాసం నిరంతరం కొనసాగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయిన ఎలిజబెత్ హార్లాక్, ఎవరు? ఎలిజబెత్ హార్లాక్ గారు క్రింది మానవ వికాస దశలను పేర్కొన్నారు. మరియు ఒక్కొక్క దశలో జరిగే పెరుగుదల, ప్రవర్తన అంశాలలో జరిగే వికాసాలు, ఉదాహరణకు శారీరక చలన వికాసం, మానసిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసాలు, నైతిక భాషా వికాసాలను గురించి వివరించారు. ఎవరు? ఎలిజబెత్ హార్లాక్ గారు. ఈయన ఏం చెప్పారంటే వికాస దశల గురించి పేర్కొన్నారు. ఏంటో చూద్దాం.
మానవ జీవనకాల నిష్పత్తి విస్తృతిని 10 దశలుగా విభజించి అధ్యయనాలు చేశారు. మానవ జీవనకాల విస్తృతిని 10 దశలుగా విభజించి అధ్యయనాలు చేశారు. 1 కాలం, 2 దశ. కాలంలో 10 భాగాలుగా విభజించారు. 1 జైగోట్ దశ, అక్కడ నుండి పుట్టుక వరకు. జైగోట్ నుండి మనిషి ఓ శిశువు పుట్టే వరకు ఈ దశని ఏమన్నారు? జనన పూర్వ దశ. రెండోది పుట్టుక నుండి మొదటి 2 వారాలు, శిశువు పుట్టిన కానిండి 2 వారాల వరకు ఉన్న కాలాన్ని ఏమన్నారు? నవజాత శిశువు దశ. 3 2వ వారం నుండి 2 సంవత్సరాల అంతం వరకు ఈ దశని శైశవ దశ, సుమారు 2 సంవత్సరాలు. 4 3వ సంవత్సరం నుండి 5వ సంవత్సరం అంతం వరకు దీనిని పూర్వబాల దశ అన్నారు. 5 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు, 6 నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని ఈ దశని ఉత్తర బాల దశ అన్నారు. 6 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని పూర్వ కౌమార దశ ఏమన్నారు? పూర్వ కౌమార దశ అన్నారు. నెక్స్ట్ 7 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని ఉత్తర కౌమార దశ అన్నారు. 10 లేదా 12 నుండి 13 లేదా 14 వరకు అయితే పూర్వ కౌమార దశ, 15 నుండి 18 సంవత్సరాల వరకు ఉత్తర కౌమార దశ. నెక్స్ట్ 8వది 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు వయోజన దశ. 18 నుండి 40 సంవత్సరాల వరకు వయోజన దశ. 9 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు మధ్య వయసు. 40 నుండి 60 వస్తే మధ్య వయసు. 10 60 సంవత్సరాలు పైబడి ఇక ఎంత ఉన్న వృద్ధాప్యం. అంతే కదండి. ఒకసారి వివరంగా చూద్దాం. జైగోట్ దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు? జైగోట్ నుండి పుట్టుక వరకు ఉన్న దశ ఏంటంటే జనన పూర్వ దశ. అంటే ఇంకా పుట్టలేదు కాబట్టి జనన పూర్వం. జననం అంటే పుట్టడం, పూర్వం అంటే అంతకుముందు, అంటే పుట్టక ముందు దశ జనన పూర్వ దశ అని చెప్పవచ్చు. 2 పుట్టుక నుండి మొదటి 2 వారాలు, శిశువు పుట్టిన దగ్గర నుండి మొదటి 2 వారాల మధ్య కాలాన్ని ఏమంటాం? నవజాత శిశువు దశ. 2 వారాల నుండి 2 సంవత్సరాలు శైశవ దశగా చెప్పుకుంటాం. మొదటి 2 సంవత్సరాలు. 3 నుండి 5 సంవత్సరాలు పూర్వ బాల్య దశ, పూర్వ ముఠా దశ, ప్రీ ప్రైమరీలో ఉంటారు. 3 నుండి 5 సంవత్సరాలు పూర్వ బాల్య దశ అన్నారు. అందుకని 6 నుండి 10 లేదా 12 సంవత్సరాలు ఇదేంటిది? ఉత్తర బాల్య దశ. స్కూల్ ఏజ్లో ఉంటారు, ప్రైమరీ స్టేజ్లో ఉంటారు. ప్రైమరీలో మన దగ్గర ఉండే పిల్లలండి ఎక్కడ ఉంటారు? ఉత్తర బాల్య దశలో ఉంటారండి. 10 లేదా 12 నుండి 13 నుండి 14 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని పూర్వ కౌమార దశ. కౌమార దశని 2 భాగాలు చేశారు, పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ. 10 నుండి 18 సంవత్సరాల వయసులో కౌమార దశ ఉంటుంది. దాంట్లో 10, 12 నుండి 13, 14 సంవత్సరాల వరకు ఉండేది ఫస్ట్ వచ్చే పూర్వ కౌమార దశ. 15 నుండి 18 సంవత్సరాల వరకు ఉన్నదాన్నేమో ఉత్తర కౌమార దశ అన్నారు. ఓకే. 18 నుండి 40 సంవత్సరాల వరకు మధ్య ఉన్న వ్యక్తిని ఏమంటారు? వయోజన దశ అంటారు. ఆ దశని వయోజన దశ అంటారు. 40 నుండి 60 సంవత్సరాల వరకు మధ్యకాలంలో ఈ దశని ఏమంటారంటే మధ్య వయస్సు అంటారు. 18 నుండి 40 వరకు వయోజన దశ, 40 నుండి 60 వరకు మధ్య వయస్సు. ఇక 60 సంవత్సరాలు పైబడిన తర్వాత వృద్ధాప్యం. ప్రస్తుతం మనము బాల్య దశలో జరిగే పెరుగుదల, వికాసాలను మరియు ప్రవర్తన అంశాలను గురించి తెలుసుకుందాం. బాల్య దశలో జరిగే పెరుగుదల, వికాసం, ప్రవర్తన అంశాల గురించి తెలుసుకుందాం. పూర్వ బాల్య దశలో బాలల గురించి అభిప్రాయాలు. పూర్వ బాల్య దశ గురించి తెలుసుకుందాం. పిల్లల గురించి తల్లిదండ్రులు ఏ విధంగా అనుకుంటారో పూర్వ బాల్య దశలో చూద్దాం. తల్లిదండ్రుల అభిప్రాయాలు ఏమనుకుంటారు? సమస్యాత్మక వయస్సు పూర్వ బాల్య దశ గురించి అండి. ఈ పూర్వ బాల్య దశలోని పిల్లలు సంరక్షణకు తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్నవారు. ఇప్పుడు తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటూ తల్లిదండ్రుల ఆధీనత నుండి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని కోరుకుంటారు. ఎక్కడ? పూర్వ బాల్య దశలో. కావున తల్లిదండ్రులకు అనేక ప్రవర్తన సమస్యలను సృష్టిస్తారు పూర్వ బాల్య దశలో. ఎవరు? శిశువులు తల్లిదండ్రికి. వీరు మొండిగా ఉంటారు, మూర్ఖంగా ఉంటారు, పట్టుదల వదలకుండా ఎదిరించి మొండికేస్తారు పూర్వ బాల్య దశలో పిల్లలు.
నెక్స్ట్ బొమ్మలతో ఆడుకునే వయసు. ఈ పూర్వబాల దశలో ఉన్న పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారండి. ఈ దశలో పిల్లలు ఎక్కువ కాలాన్ని బొమ్మలతో ఆడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రీ ప్రైమరీలో ఉంటారు కదా, 3 నుండి 5 సంవత్సరాల వయసులో బొమ్మలతో ఎక్కువగా ఆడుకోవడానికి ఇష్టపడతారు. ఇది తల్లిదండ్రుల అభిప్రాయం. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం అభిప్రాయపడ్డారో చూద్దాం. పూర్వ ముఠా దశ, ప్రీ గ్యాంగేజ్. 3 నుండి 5 సంవత్సరాలు కదండి పూర్వ ముఠా దశ. పూర్వ బాల్య దశలోని పిల్లల సాంఘిక ప్రవర్తనకు ఈ దశ పునాది వంటిది. ఈ దశలో పిల్లలు ఇతరులతో కలిసి ఆడుకోవడం, తమ ఆట వస్తువులను, బొమ్మలను ఇతరులతో పంచుకోవడం ప్రారంభిస్తారు. ఈ వయసులో పిల్లలు తాము ఉన్న పరిసరాల్లోని అనేక విషయాల గురించి శోధించడం ప్రారంభిస్తారు. ఎలా, ఏమిటి, ఎక్కడ, ఇది ఎందుకు ఉంది, ఇది పగలగొడితే ఏముంటుంది, ఇలాంటివన్నీ అన్వేషిస్తూ ఉంటారన్నమాట పిల్లలు. తల్లిదండ్రులను, ఇంట్లోని పెద్దలను అనేక విషయాల గురించి ఇదిగోండి ఎందుకు, ఎలా, ఏమిటి, ఎవరు మొదలగు ప్రశ్నలతో శోధించ ప్రారంభిస్తారు. అందుకే ఈ వయసును ప్రశ్నించే దశగా కూడా సూచించారు. అన్వేషణ వయసుని ప్రశ్నించే వయసుగా కూడా సూచించారనమాట. ఎవరు? మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ఇది. నెక్స్ట్ ఏం చెప్పారు? అనుకరణ వయసు. పూర్వబాల దశ అనేది అనుకరణ వయసుగా చెప్పారు. ఈ దశలోని పిల్లలు పెద్దల ప్రవర్తనను అనుకరిస్తారు. పెద్దల వేషభాషలను, ఆహారపు అలవాట్లను, ఇంటిలోని ఆచార వ్యవహారాలను అనుకరిస్తారు. ఏం చేస్తారంట? పూర్వబాల దశలో పిల్లలు పెద్దలు ఏది చేస్తే వాళ్ళు దాన్ని యాస్టీజ్గా అనుకరించి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. పెద్దలు వేసుకున్నట్టే డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ చెప్పులు వేసుకుని వాళ్ళలాగా నడుస్తూ ఉంటారు, పెద్దల్ని అనుకరిస్తూ ఉంటారు అన్ని విషయాల్లో. అందుకని ఈ వయసుని పూర్వబాల దశని అనుకరణ వయసు అని కూడా అన్నారు. నెక్స్ట్ సృజనాత్మక వయసు. సృజనాత్మకత వయసు ఎందుకన్నారో చూద్దాం. ఈ దశలో పిల్లలు తాము ఆడుకునే ఆట వస్తువుల్లో సృజనను జోడించి ఆడుకుంటారు. క్రియేటివిటీ పెరుగుతుందంట అక్కడ పూర్వబాల దశలో, అందుకని సృజనాత్మక వయసు అన్నారు. విద్యావేత్తల అభిప్రాయం. విద్యావేత్తలు ఏమనుకున్నారో చూద్దాం. ఇప్పుడు దాకా మనం మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, తల్లిదండ్రులు ఏం అభిప్రాయపడ్డారో పూర్వబాల దశ గురించి చూసాం. అదేవిధంగా విద్యావేత్తలు పూర్వబాల దశ గురించి ఏ విధంగా అభిప్రాయపడ్డారో చూద్దాం. పూర్వ ప్రాథమిక పాఠశాల వయస్సు, ప్రీ ప్రైమరీ స్కూల్ ఏజ్ ఇది. ఈ దశలోని పిల్లలకు శారీరక అవయవాల మధ్య సమన్వయం, బౌద్ధిక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలకు కావాల్సిన తర్ఫీదు అనుకూలమైన వయస్సుగా దీన్ని గుర్తించారు. ఏంటిది? పూర్వబాల దశని. శారీరక అవయవాల మధ్య సమన్వయం, వాళ్ళు ఏది నేర్పినా నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉంటారన్నమాట. బౌద్ధికంగా, మానసికంగా, సాంఘికంగా, ఉద్వేగ వికాసాలకు కావాల్సిన తర్ఫీదు ఇక్కడ అందుతుంది. మరి ఈ దశలో ఇవ్వడానికి ఈ దశ పూర్వబాల దశ అనేది చాలా అనుకూలమైన వయసు అంట. బౌద్ధిక వికాసం, మానసిక వికాసం, సాంఘిక ఉద్వేగ వికాసాన్ని డెవలప్ చేసుకోవడానికి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే విషయాన్ని నేర్పించడానికి అనుకూలమైన వయసు ఏదండి? పూర్వబాల్య దశ. అందుకే ఈ దశను అభ్యాసనానికి సంసిద్ధమయ్యే వయసుగా గుర్తించారు. అభ్యాసనం జరిగేది, స్టార్ట్ అయ్యేది ఎప్పుడండి? ఉత్తర బాల్య దశలో. దానికి ముందు స్టేజ్ కాబట్టి సంసిద్ధమయ్యే దశ అంటే ప్రీ ప్రైమరీ వెళ్తారు కదండి అప్పటికే. ఈ దశలోని పిల్లలు ప్లే స్కూల్లో, అంగన్వాడీల్లో, బాలవాడీల్లో ఉండవలసిన వయసుగా పేర్కొన్నారు. అంగన్వాడీ పిల్లలందరూ ఏ ఏ వయసులో ఉంటారండి? పూర్వ బాల్య దశ పిల్లలుగా ఉంటారు. ఉత్తర బాల్య దశలో బాలల గురించి అభిప్రాయాలు. ఇందాడంతా పూర్వ బాల్య దశ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఉత్తర బాల్య దశలో బాలలు వాళ్ళు ఉండే ఏ విధంగా ఉంటారనేది, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉత్తర భారతదేశంలోని పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 7వ తరగతి వరకు ఉంటారు. ఈ దశలో పిల్లల జీవితాల్లో భౌతిక, మానసిక అంశాలలో పెనుమార్పులు జరుగుతాయి. పాఠశాలలో లభించే కొత్త అవకాశాలు, సాధించవలసిన లక్ష్యాలు పిల్లల ప్రవర్తనలో కొత్త వైఖరులను, విలువలను ఏర్పరుస్తాయి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ దశలో జీవితంలో మొదటి మెట్టుగా అభిప్రాయపడ్డారు. జీవితంలో మొదటి మెట్టుని ఏ దశను పిలుస్తున్నారు? ఉత్తర బాల్య దశ. ఇక్కడ ఏం జరుగుతుంది? బౌద్ధిక, మానసిక అంశాల్లో మార్పులు జరుగుతాయి. ఏ ఏజ్ పిల్లలు ఉంటారో 1 నుండి 7వ తరగతి వరకు చదివే వాళ్ళు ఉత్తర బాల్య దశలో ఉంటారు. ఇక్కడ కొత్త వైఖరులు, విలువలు అనేవి కొత్తగా ఏర్పడడం జరుగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ దశలో జీవితంలో మొదటి మెట్టు ఏంటిది? ఉత్తర బాల్య దశగా పేర్కొన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయాలు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు ఉత్తర బాల్య దశ గురించి తెలుసుకుందాం.
సమస్యాత్మక వయసు. ఉత్తర భారతదేశం ఏమన్నారు తల్లిదండ్రులు? సమస్యాత్మక వయసుగా వర్ణించారు. ఎందుకో చూద్దాం. ఈ దశలోని పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటలను వినరు. వారు చెప్పిన విషయాలను చెయ్యరు, వినరు. తమ స్నేహితుల మాటలకే ప్రాధాన్యత ఇస్తారు. ఎవరికిస్తారు ఎక్కువ ప్రాధాన్యత ఉత్తర భారతదేశంలో? ముఠా దశ కాబట్టి ముఠాలో సభ్యుడిగా కొనసాగడానికి ఎక్కువ ఆతృత చూపిస్తూ ఉంటాడు పిల్లవాడు. స్నేహితుల మాటలకు ప్రాధాన్యత ఇస్తాడు. ఫ్రెండ్ ఏదైనా చెప్తే చేయాల్సిందే అది. ఏ దశలో? ఉత్తర భారతదేశంలో. అందుకే ఈ దశలో వీరు తల్లిదండ్రులు చికాకు పరుస్తారు. పెద్దల మాట వినరు, ఫ్రెండ్స్తో వెళ్ళిపోతూ ఉంటారనమాట. వ్యాకులతను ఆందోళనను ఏర్పరుస్తారు. ఎవరికి? తల్లిదండ్రులకి. సోమరి వయసు. ఈ దశలోని పిల్లలు శుభ్రత ఉండదు, ఒక క్రమబద్ధం ఉండదు, సోమరులుగా ఉంటారని తల్లిదండ్రుల అభిప్రాయం. ఏ దశలో? ఉత్తర భారతదేశంలో ఉన్న పిల్లలంట సోమరితనంగా ఉంటారని తల్లిదండ్రులు చెప్తున్నారు. శుభ్రత ఉండదంట, ఒక క్రమ పద్ధతి ఉండదు, ఏ విధానం ఉండదు, సోమరితనంగా ఉంటారు, ఎక్కడో లేగుతారు, ఎక్కడో తింటారు, పడుకుంటారు అని ఎవరి అభిప్రాయం? తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం. దేని గురించి? ఉత్తర భారతదేశంలో పిల్లల గురించి. నెక్స్ట్ జగడగొండ్లు. ఇదేంటో చూద్దాం. ఇంట్లో పిల్లలు అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో ఎప్పుడు పోట్లాడుతూ ఉంటారు. పాఠశాలలో కూడా తమ తోటి విద్యార్థులతో, సమవయస్కులతో పోట్లాడుతూ ఉంటారు. కొట్టుకుంటూ ఉండే వయసు ఏంటంటే పక్కన వాళ్ళతో కొట్లాడుతూ కనిపించే వయసు ఏంటిదండి? ఉత్తర భారతదేశ. అందుకని జగడగొండ్లు అన్నారు. ఇంట్లో ఉన్న, పాఠశాలలో ఉన్న సమవయస్కులతో కానీ అన్నదమ్ములతో కానీ గొడవ పడుతూ ఉంటారంట. అందుకని ఏమన్నారు? ఉత్తర భారతదేశంలో జగడగొండ్లు దశ అని అన్నారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. దేని గురించి? ఉత్తర భారతదేశంలో ఉన్న పిల్లల గురించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమనుకున్నారో చూద్దాం. ముఠా వయస్సు. ఉత్తర భారతదేశం ఏంటంటే ముఠా వయస్సు. ఈ దశలోని పిల్లలు తమ సమవయస్కులతో ఆమోదింపబడేవారుగా, స్వీకరించబడేవారుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అంటే ఒక సమూహంలో సభ్యుడిగా ఉండాలనుకుంటారు. ఎక్కడ? ఉత్తర భారతదేశంలో ముఠా దశ కదా, ముఠాలో సభ్యుడిగా ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. అందుకని ఈ వయసుని ముఠా వయసు అన్నారు. అనుసరణ వయస్సు. ఉత్తర భారతదేశం అంటే ఏంటి? అనుసరణ వయసు అని ఎందుకన్నారో చూద్దాం. ఈ దశలోని పిల్లలు వారున్న సమూహంలోని నియమ నిబంధనలను, మాట తీరును, తోటి పిల్లల ప్రవర్తనను సాంఘీభావంతో అనుసరిస్తారు. ఆ ముఠాలో ఉన్న పిల్లల యొక్క ప్రవర్తనని ఈ పిల్లలు కూడా అనుసరిస్తారు కాబట్టి ఈ వయసుని ఉత్తర భారతదేశంలో ఈ వయసుని అనుసరణ వయసు అన్నారు. నెక్స్ట్ సృజనాత్మక వయస్సు. క్రియేటివ్గా ఉంటారు కాబట్టి సృజనాత్మక వయసు అని అన్నారు. ఏంటో చూద్దాం. ఈ దశలో పిల్లల సృజనాత్మకత వికాసానికి కావలసిన పరిస్థితులు లభించినప్పుడు వీరి సృజనాత్మకత కూడా వికసిస్తుంది. సృజనాత్మకత సరైన అవకాశాలు లభిస్తే ఎక్కడ వికసిస్తుందంట? ఉత్తర భారతదేశంలో వికసిస్తుందంట. ఉదాహరణకి పాఠశాలలో డ్రాయింగు, డ్రామాలు వేయడం, పాటలు పాడడం, కవితలు చదవడం, డ్యాన్సులు వేయడం అనేవి సృజనాత్మకత కనిపిస్తాయి కాబట్టి వీటిలో ముందుంటారంట. ఎక్కడ? ఉత్తర భారతదేశంలో. అందుకని ఈ వయసుని సృజనాత్మక వయసు అన్నారు. డ్రాయింగ్లో, డ్రామాల్లో, పాటలు పాడడంలో, కవితలు చెప్పడంలో, డ్యాన్స్ వేయడంలో సృజనాత్మకత అనేది వాళ్ళు చేసే పనిలో ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకని ఈ వయసుని సృజనాత్మక వయసు అని చెప్పారు ఉత్తర భారతదేశంని. నెక్స్ట్ క్రీడా వయసు. క్రీడా వయసు అని ఎందుకన్నారో చూద్దాం. ఈ దశలోని పిల్లలు వారు అభ్యసించే విషయాలు మరియు విద్యా సాధన కొరకు అనేక కృత్యాలు చేయడంలో, క్రీడలో, ఆటలాడడంలో ఆసక్తి చూపుతారు. క్రీడా వయసులో ఏంటంటే ఈ దశలోని పిల్లలు వాళ్ళు అభ్యసించే విషయాలు మరియు విద్యా సాధన కొరకు అనేక కృత్యాలు చేయడంలో, క్రీడలు, ఆటలు ఆడడంలో ఆసక్తి చూపుతారు. ఈ వయసులో ఆటలు అంటే చాలా ఇష్టం, ఆసక్తి కూడా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి పిల్లలు వాళ్ళు ఆటలాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీరికి కృత్యాలు చేయాలన్నా, ఆటలాడాలన్నా అమితమైన ఇష్టం ఉంటుంది. కృత్యాలు చేయడం, ఆటలాడడం ఎక్కువ ఇష్టం చూపిస్తారంట ఉత్తర భారతదేశంలో ఉన్న పిల్లలు ఆటలాడడానికి. అందువల్ల ఈ వయసుని ఉత్తర భారతదేశం ఏమన్నారు? క్రీడా వయసు అని కూడా అన్నారు. ఓకే. ప్రాథమిక పాఠశాల వయసు. ప్రైమరీ స్కూల్ ఏజ్. 1 నుండి 7వ తరగతి వరకు ఉన్న పిల్లలు ఉత్తర భారతదేశంలో ఉంటారని పైన చూసాం కదా. ఉత్తర భారతదేశంలో పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో చేరి విద్యా సాధనకు కావాల్సిన కనీస సామర్థ్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు.
వీరు పాఠ్యాంశాలకు తగిన కృత్యాల నిర్వహణలోనూ హోంవర్క్ చేయడంలోనూ ఇష్టత కనబరుస్తారు. ఫస్ట్ క్లాస్ నుండి 7th క్లాస్ వరకు ఉన్న ప్రైమరీ స్కూల్లో ఉన్న పిల్లలు ఏ ఏజ్లో ఉంటారని చెప్పాను, ఉత్తర భారతదేశంలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంట, ఆ ప్రాథమిక పాఠశాలలో సాధన చేస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, కనీస సామర్థ్యాలు సాధించడానికి ప్రయత్నిస్తారు. ఆ పాఠ్యాంశాలకు తగిన కృత్యాలు నిర్వహించడంలో యాక్టివ్గా ఉంటారు, హోంవర్క్లు చేసుకుంటూ చేయడానికి కూడా ఇష్టపడతారు. కృత్యాలు హోంవర్క్లు చేయడానికి ఇష్టపడతారంట ఉత్తర భారతదేశంలో ఉన్న పిల్లలు. ఈ ఏజ్ని ఏం చెప్పారు, ప్రాథమిక పాఠశాల వయస్సు, ఉత్తర భారతదేశ. ఓకే, నెక్స్ట్ క్లిష్టతర వయసు అంటండి. క్లిష్టతర వయసు అని ఎందుకన్నారు ఉత్తర భారతదేశం చూద్దాం. ఈ దశలోని పిల్లలు తమ సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా విషయాలను సాధించడంలో ఆసక్తి కనబరుస్తారు. సామర్థ్యాలకు అనుగుణంగా ఆసక్తి చూపిస్తారు. పిల్లలకు సాధన ప్రేరణ ఉపాధ్యాయులు కల్పించినప్పుడు కొందరు ఎక్కువ సాధనను కనబరుస్తారు. మోటివేషన్ ఇస్తే టీచర్స్ పిల్లల్లో సాధన ఎక్కువగా ఉంటుందంట. నిరుత్సాహపరిస్తే పిల్లలు తక్కువ సాధనను కనబరుస్తారు. నీ వల్ల కాదు కూర్చోరా అన్నామంటే ఆడేక లెగడం. నిరుత్సాహపరిస్తే తక్కువ సాధనను, ఇక సాధన కుంటుపడిపోద్ది వాళ్ళు. కాబట్టి ఈ వయసు క్లిష్టతర వయస్సు. ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ విద్యార్థులను ప్రోత్సహిస్తూనే ఉండాలి. ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఏదైనా చేయనివ్వండి, ముందు వాళ్ళకి భుజం తట్టి కరెక్ట్ అని చెప్పి దాంట్లో ఉన్న తప్పుల్ని తర్వాత సరి చేయాలి. మనం ఫస్టే నెగిటివ్గా మాట్లాడామా వాడు రెండోసారి మన దగ్గరికి రాడు, ఆ లోపల ఉందో మనం అర్థం చేసుకోలేము అన్నమాట. క్లిష్టంగా మారిపోద్ది అక్కడ. ఈ సబ్ యూనిట్లో బాలల యొక్క శైశవ పూర్వ ఉత్తర భారతదేశంలో పిల్లల వివిధ వికాసాల గురించి తెలుసుకుంటాం. ఉదాహరణకు శారీరక చలన వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, మానసిక వికాసాలు, భాషణ వికాసం, నైతిక వికాసాల గురించి సమిష్టిగా తెలుసుకుంటాం. ఏ వికాసాల గురించి తెలుసుకుంటాం, శారీరక చలన వికాసం, సాంఘిక వికాసం, సంఘంలో ఎలా కలవాలి ఏంటి అనే దాని మీద డెవలప్మెంట్, ఉద్వేగం వాళ్ళలో ఉన్న భావాలను ఎలా వ్యక్తపరుస్తున్నారు, ఉద్వేగాలు ఒక సిచ్యువేషన్లో ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మానసిక వికాసం మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంది, భాషను మాట్లాడుతున్నాడు, భాష ఎలా ఉంది, భాషను మాట్లాడే విధానం ఎలా వికాసం ఉంది వాటిలో, నైతికంగా ఎలా వికసించాడు, నైతికంగా వికాసం ఎలా డెవలప్ అయింది, వీటన్నిటి గురించి సమిష్టిగా తెలుసుకుంటాం అన్నమాట. ఫస్ట్ బాలలు శారీరక చలన వికాసం ఏంటో చూద్దాం. జీవన ప్రక్రియల వలన పెరుగుదల వల్ల శరీరంలో సంభవించే పరిమాణాత్మక మార్పులనే శారీరక పెరుగుదల అంటారు. శారీరక పెరుగుదల అంటే ఏంటి, జీవన ప్రక్రియల వలన పెరుగుదల వల్ల శరీరంలో సంభవించే పరిమాణాత్మక మార్పులనే. పెరుగుదల అంటే పరిమాణాత్మక ప్రక్రియ అని చెప్పుకున్నాం కదా, కంటికి కనపడే మార్పులు అనమాట. వివిధ శారీరక భాగాలతో పెరుగుదలకు అనుగుణంగా సంభవించే వికాసాత్మక మార్పుల వల్ల చలన వికాసం ఏర్పడుతుంది. శారీరక వికాసం అంటే శరీరంలో జరిగే పెరుగుదల మాత్రమే కాదు, శరీరానికి సంబంధించిన నాడీ వ్యవస్థ, కండరాల వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, అంతఃస్రావి గ్రంథుల వ్యవస్థలతో పాటు శరీరాభివృద్ధి అంశాలను కూడా అధ్యయనం చేస్తుంది. శారీరక వికాసం అంటే ఏంటంటే నాడీ వ్యవస్థ, మనలో నాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి, కండరాల పరిస్థితి ఎలా ఉంది, కండర వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందింది, అస్థికలు ఎముకలు ఎలా ఉన్నాయి, వీటి గురించి, అంతఃస్రావ్య గ్రంథుల గురించి శరీర అభివృద్ధి అంశాలను అధ్యయనం చేస్తుందంట. సక్రమమైన నాడీ వ్యవస్థ పెరగడం, నాడీ మండలం, జ్ఞానేంద్రియాలు వికసించడం వలన శరీర అంతరాలలో వివిధ భాగాలు అభివృద్ధి చెంది గుణాత్మక మార్పులకు కారణమవుతాయి. నాడీ వ్యవస్థ పెరిగి వికసించడం వల్ల బాలల్లో ప్రజ్ఞతో పాటు మానసిక శక్తులైన వివేచన, సృజనాత్మకత, భాష, ఆలోచన, స్మృతిలో మార్పులు సంభవిస్తాయి. దేనివల్ల అంట, నాడీ వ్యవస్థ వికసించడం వల్ల ఏమొస్తుంది, మనిషికి వివేచన వస్తుందంట, సృజనాత్మకత క్రియేటివ్గా ఆలోచించే విధానం అలవాటు అవుతుంది. నెక్స్ట్ భాష బాగా సరళంగా స్పష్టంగా మాట్లాడగలుగుతాడు. ఆలోచనలో పురోగతి ఉంటుంది. స్మృతిలో మార్పులు సంభవిస్తాయి. దీనితో పాటు కండర, అస్థికల వ్యవస్థలు పెరిగి బాలల చలనాత్మక కృత్యాలలో హావభావాలు ప్రదర్శించడంలో
మార్పులు సంభవిస్తుంది. చలనాత్మక కృత్యాల్లో స్పీడ్గా ఉంటాడు. హావభావాలని స్పష్టంగా అర్థమయ్యేలాగా ప్రదర్శిస్తాడు. దీనివల్ల కండరాలు అస్థికల వ్యవస్థలు ఎదుగుదల వల్ల. అంతఃస్రావ్య గ్రంథుల వికాసం వలన ఉద్వేగాల ప్రదర్శనలో, వాటిని నియంత్రించడంలో, సామాజిక విషయాలలో, నైతిక విషయాలలో మార్పులు ఏర్పడతాయి. దేనివలన? అంతఃస్రావ్య గ్రంథులు వికసించడం వలన. ఉద్వేగాలు ప్రదర్శించడంలో, వాటిని నియంత్రించడం. ఉద్వేగాలు నియంత్రించడం దేని మీద ఆధారపడి ఉంటుందంట? అంతఃస్రావ్య గ్రంథులు పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. సామాజిక విషయాల్లో, నైతిక విషయాల్లో మార్పులు దేనివల్ల ఏర్పడతాయి? అంతఃస్రావ్య గ్రంథుల్లో వికాసం వలన. శారీరక వికాసం వ్యక్తి యొక్క చలనాత్మక రంగం వికాసంతో ముడిపడి ఉంటుంది. చలనాత్మక రంగం బాగా డెవలప్ అయితే శారీరక వికాసం అనేది ఆటోమేటిక్గా బాగుంటుందని చెప్తున్నారు. శారీరక వికాసం అంటే వ్యక్తి యొక్క వివిధ వ్యవస్థలు, వివిధ అంగాల మధ్య సమన్వయంతో, శక్తి సామర్థ్యాలతో వేగంగా, ఖచ్చితంగా కాళ్ళు చేతులను ఉపయోగించడాన్ని సూచిస్తుంది. శారీరక వికాసం అంటే ఏం చెప్తున్నారు? వివిధ వ్యవస్థలు, అంగాల మధ్య సమన్వయం, దాంతోపాటు శక్తి సామర్థ్యాలతో వేగంగా, ఖచ్చితంగా దేన్ని కాళ్ళను, చేతులను ఉపయోగించడాన్నే శారీరక వికాసం అని చెప్తున్నారు. కాళ్ళు చేతులను వేగంగా, శక్తి సామర్థ్యాలతో, సమన్వయంతో అన్ని అంగాలను ఉపయోగించగలగడమే శారీరక వికాసం. బాలల యొక్క మానసిక, సామాజిక అనుగుణ్యతకు చలనాత్మక శక్తులు చాలా ముఖ్యం. మానసికంగా, సామాజికంగా అనుగుణ్యత పొందాలంటే చలనాత్మక శక్తులు అనేది బాలల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి అన్నమాట. బాలల్లో చాలినంత చలనాత్మక వికాసం లేనట్లయితే ఆటల్లో, పాటల్లో పాల్గొనలేక సమవయస్కులచే తిరస్కరింపబడతారు. వారి సాంఘిక వికాసం, సామాజీకరణానికి, మానసిక ఆరోగ్యానికి ఆటంకం ఏర్పడవచ్చు. కరెక్టే కదా? వాళ్ళలో చలనాత్మకత సరిగ్గా లేకపోతే ఆటల్లో, పాటల్లో పార్టిసిపేట్ చేయరు, వెనకబడిపోతారు. అలా పార్టిసిపేట్ చేయనప్పుడు ఏమవుతుంది? సమవయస్కుల్లో కలవలేరు, వాళ్ళతో తిరస్కరింపబడతారు. వీడు ఎప్పుడు ఇంతేరా, ఆడు, చూడ్డు, రాడు, కలవడు అని వాళ్ళని తిరస్కరిస్తారు. సాంఘిక వికాసం ఆటోమేటిక్గా కుంటుపడిపోద్ది. కలవకపోతే నలుగురితో సాంఘిక వికాసం జరుగుతుందా? జరగదు. సామాజికీకరణం జరగదు. అందువల్ల వీళ్ళు మానసికంగా కుంటనానికి లోనే, మానసిక అనారోగ్యానికి కూడా లోనైపోయే అవకాశం ఉంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతా, నా వల్ల కాదు, నేను చేయలేననే భావనలోకి వెళ్ళిపోతారంట. శారీరక పెరుగుదల వేగంగా జరుగుతుంది. ఎక్కడ? శిశు దశలో. నవజాత శిశువు తల పెద్దదిగా ఉండి మొత్తం శరీరం పొడవులో 4వ వంతు ఉంటుంది. మొత్తం శరీరం పొడవులో 1/4 తలే ఉంటుందంట. ఎక్కడ? శిశు దశలో. కాళ్ళు, చేతులు సన్నగా ఉంటాయంట ఫస్ట్ శిశు దశలో. క్రమేపీ అభివృద్ధి చెందుతాయి. కండరాలు అభివృద్ధి చెంది బాహ్య ప్రేరణ గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది శిశు దశలో. క్రమంగా బోర్లా పడతాడంట. మెడ భాగంలో కండరాల నియంత్రణ వచ్చి పాకడం చేస్తాడు. చలన కౌశలాలు ఏర్పడతాయి. తనకు తాను కూర్చోగలుగుతాడు. కూర్చున్న తర్వాత ఏం చేస్తాడు? ఆధారాన్ని పట్టుకుని క్రమేపీ నిలబడాలని ట్రై చేస్తాడు. నిలబడిన తర్వాత తనకు తానే నిలబడటం నేర్చుకుంటాడు. తర్వాత ఆధారంతో ఒక్కొక్క స్టెప్ నడవడం నేర్చుకుంటాడు. తడబడుతూ తప్పుడు అడుగులు వేస్తాడు. తప్పుడు అడుగులు వేసిన తర్వాత నడవడం వచ్చేస్తుంది. శిశు దశకు చెందిన అంశాలు ఇవన్నీ శిశు దశలో జరుగుతాయంట. శారీరక పెరుగుదలలో 3వ సంవత్సరం బరువు ఎత్తు కంటే వేగంగా ఉంటుంది. బరువు స్పీడ్గా పెరుగుతారంట. 2వ సంవత్సరంలోని పెరుగుదల బరువులోని పెరుగుదల కంటే హెచ్చుగా ఉంటుంది. ఇంకా స్పీడ్గా ఉంటుంది రెండవ సంవత్సరంలోకి వచ్చేసరికి. 6 నుండి 8 నెలల మధ్య కాలంలో సాధారణంగా మొదటి పన్ను ఏర్పడుతుంది. మొదటి పన్ను ఎప్పుడు ఏర్పడుతుందండి? శిశు దశలో 6 నుండి 8 నెలల మధ్య కాలంలో మొదటి పన్ను అనేది ఏర్పడుతుంది. సంవత్సరానికి 4 నుండి 6 దంతాలు వస్తాయి. ఫస్ట్ పన్ను ఏమో 6 నుండి 8 నెలల్లో ఏర్పడితే, సంవత్సరం వచ్చేసరికి 4 నుండి 6 దంతాలు అనేవి శిశువులో ఏర్పడతాయి అన్నమాట. 2వ సంవత్సరం చివరికి, అంటే శిశు దశ చివరికి వచ్చేసరికి పై దవడలో 8, కింద దవడలో ఎన్ని వస్తాయి? మళ్ళీ 16 దంతాలు ఏర్పడతాయి శిశు దశ చివరికి. పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజనుని మెదడు బరువులో 4వ వంతు ఉంటుంది. పుట్టినప్పుడు అంట వయోజనుడు, ఒక వ్యక్తి, పెద్దైన వ్యక్తి మెదడు బరువులో 4వ వంతు 1/4 ఉంటుందంట పుట్టినప్పుడు శిశువులో. సంవత్సరానికి సగం బరువు వరకు పెరుగుతుంది. 1/2కి వస్తుంది. సంవత్సరానికి సగం వచ్చేస్తుంది బరువు, మెదడు బరువు.
శైశవ దశలో సంభవించినంత మెదడులోని పెరుగుదల ఏ దశలోనూ సంభవించదు. జ్ఞానేంద్రియ వికాసం కూడా ఈ దశలో అధికంగా ఉంటుంది. శైశవ దశలో ముందుగా చూపు అంటే కంటికి సంబంధించిన వికాసం, తర్వాత వినికిడి, చెవులు స్పష్టంగా వినడం, దీనికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు, క్రమంగా ఆ తర్వాత స్పర్శ, టచ్ గురించి గ్రహణ జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయి. ఫస్ట్ చూపు, తర్వాత వినికిడి, తర్వాత స్పర్శ డెవలప్ అవుతాయంట. శైశవ దశలో వలె బాల్య దశలోని ప్రథమ భాగంలో శారీరక చలనాత్మక వికాసం స్థిరంగా నిరంతరంగా కొనసాగుతుంది. శైశవ దశలో అలాగా బాల్య దశలోని ప్రథమ భాగం అంటే పూర్వ బాల్య దశలో కూడా స్థిరంగా నిరంతరంగా కొనసాగిదంట శారీరక చలనాత్మక వికాసం అనేది. శరీర అవయవాలన్నీ సరైన అనుపాతంలో పెరుగుతూ ఎముకలు గట్టిపడి కండరాల నియంత్రణ అధికమవుతుంది. దాని ఫలితంగా చలన కౌశలాలను పరిగెత్తడం, ఎత్తు నుండి దూకడం, దూరంగా దూకడం, వస్తువులను విసరడం మొదలైనవి జరుగుతాయి. చతురస్రాకారంలో ఉండే మొండం దీర్ఘ చతురస్రాకారంగా సన్నగా పొడుగ్గా తయారవుతుందంట. ఈ దశలో పాలదంతాల్లో చివరి 4 వస్తాయి. స్వయంగా తినడం, బట్టలు వేసుకోవడం, తలదూకోవడం వంటి హస్త నైపుణ్యాలు ఏంటంటే స్వయంగా తానే తినడం, బట్టలు వేసేసుకోవడం, తల దూకోవడం లాంటి చిన్న చిన్న హస్త నైపుణ్యాలు, చేతితో చేసే పనులు, 3 చక్రాల సైకిల్ తొక్కడం వంటి కాలి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. నైపుణ్యాలు పూర్తిగా వికసించకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలకు గురవుతారు. శారీరక వికాసాలు, అవయవాలు గట్టిపడడం, కండర నియంత్రణ, చలన సమన్వయ వికాసం ఈ దశలో జరుగుతుంది. పూర్వబాల దశలో అంట పాలదంతాల్లో 4 దంతాలు వస్తాయంట. ఇక్కడ స్వయంగా తినడానికి ట్రై చేస్తాడు, స్వయంగా అతనే శిశువే బట్టలు వేసుకోవడానికి ట్రై చేస్తాడు, తలదూకోవడానికి ట్రై చేస్తాడు. ఎక్కడ పూర్వబాల దశలో హస్త నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. 3 చక్రాల సైకిల్ తొక్కడం లాంటివి చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు. సాధారణంగా 3 నుండి 5 సంవత్సరాల వయసులో 3 చక్రాల సైకిల్ తొక్కుతూ కనపడుతూ ఉంటారు కదా. ఇటువంటి నైపుణ్యాలు, కాళ్ళ నైపుణ్యాలు కూడా పూర్వబాల దశలో అభివృద్ధి చెందుతాయి. కానీ ఉంటాయి, కానీ నైపుణ్యం పూర్తిగా రాదు కదా. పూర్తిగా వికసించకపోవడం వల్ల తరచుగా సైకిల్ మీద పడి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు కదా. ఇటువంటి ప్రమాదాలు గురవుతూ ఉంటారు. వివిధ శారీరక అవయవాలు గట్టిపడడం, అప్పుడప్పుడే గట్టిపడుతూ ఉంటాయి. చేతులు, కాళ్ళు, కండరాల నియంత్రణ, చలన సమన్వయ వికాసం పూర్వబాల దశలో జరుగుతాయి. బాల్య దశలోని 2వ భాగం అంటే ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో పెరుగుదల పూర్వ బాల్య దశతో పోల్చి చూస్తే తక్కువగా ఉంటుంది. ఉత్తర బాల్య దశలో తక్కువగా ఉంటుంది పెరుగుదల. ఈ దశలో శాశ్వత దంతాలు వస్తాయి. పూర్వ బాల్య దశలో పాల దంతాలు చివరి 4 వస్తే, ఈ దశలో ఉత్తర బాల్య దశలో శాశ్వత దంతాలు వస్తాయంట. శరీరంలో వివిధ మార్పులు వస్తాయి. బొమ్మలు వేయడం, బొమ్మలకు రంగులు వేయడం, తోట పని, మట్టితో వస్తువులు తయారు చేయడం, ఆటలాడడం వంటి కౌశలాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఏమేమి అభివృద్ధి చెందుతాయి? బొమ్మలు వేస్తాడంట, బొమ్మలకి రంగులు వేయగలుగుతాడు, తోట పని చేస్తాడు, మట్టితో వస్తువులు తయారు చేస్తాడు, ఆటలాడడం అనే కౌశలాలు బాగా అభివృద్ధి చెంది. ఎక్కడ ఉత్తర బాల్య దశలో శారీరక పటుత్వం ఉంటుంది, దారిద్ర్యం కూడా కనపడుతుంది. శరీర పటుత్వం ఉంటుంది, దృఢంగా ఉంటుందంట శరీరం ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి. శారీరక ఆరోగ్యం ఎలా ఉంటుందో చూద్దాం. మంచి పౌష్టికాహారం బాల్యంలోని పిల్లల పెరుగుదల వికాసాలకు ముఖ్యమే. పెరుగుదల వికాసం బాగుండాలంటే, పుష్టిగా ఉండాలంటే పౌష్టికాహారం తినాలి. వ్యాధి నిరోధక మందులు తీసుకోవాలన్నా బాలల శారీరక పెరుగుదల బలంగా ఉంటుంది. వ్యాధి నిరోధక మందులు తీసుకుంటే బాలల శారీరక పెరుగుదల కూడా స్ట్రాంగ్గా ఉంటుందంట. శాంతంగా, సున్నితంగా ఉన్న పిల్లలు ఉద్వేగ అస్థిరత్వానికి లోనైన బాలల కన్నా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఉద్వేగంగా స్టెబిలిటీ ఉన్న పిల్లలు శారీరకంగా, మానసికంగా ఉత్తర భారతదేశంలో బాగుంటారంట. ప్రజ్ఞావంతులైన బాలలు సగటు లేక సగటు కన్నా తక్కువ ప్రజ్ఞ ఉన్న బాలల కంటే పొడవుగా, బలంగా ఉంటారు. అంటే కొద్దిగా ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళంట ప్రజ్ఞా లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకంటే పొడవుగా, బలంగా ఉంటారంట. ఏ దశలో? ఉత్తర బాల్య దశలో. లైంగిక వికాసంలో అమ్మాయిలు అబ్బాయిల కన్నా 1-2 సంవత్సరాల ముందుగానే ఉంటారు. ఓకే, అబ్బాయిల కన్నా అమ్మాయిలు 2-3 సంవత్సరాలు లైంగికంగా ముందుంటారంట. అబ్బాయిలు అమ్మాయిల కన్నా ఎత్తులో, బరువులో కొద్దిగా తక్కువగా ఉంటారు. అబ్బాయిలే తక్కువగా ఉంటారు, అమ్మాయిలు స్పీడ్గా ఎదుగుతారు కదా. విద్యా విషయక ప్రాధాన్యత ఏంటో చూద్దాం. బాలల శారీరక చలనాత్మక వికాసాలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెగ శ్రద్ధ వహించాలి. సక్రమమైన ఆహారాన్ని ఇచ్చి వ్యాధుల నుండి కాపాడాలి. చిన్న వయసులో అంతే కదండి, వ్యాధులను బారిన పడకుండా ఉండాలంటే సరైన పౌష్టికాహారం తినాలి. పాఠశాలలో బాలలకు
విద్యావిషయక ప్రాధాన్యత. బాలల శారీరక, చలనాత్మక వికాసాలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన శ్రద్ధ వహించాలి. సక్రమమైన ఆహారాన్ని ఇచ్చి వ్యాధుల నుండి కాపాడాలి. తల్లిదండ్రులు బాధ్యత. ఆహారం సక్రమంగా పౌష్టికాహారం తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ బాగా ఉండి వ్యాధులు కాపాడగలుగుతారు. వ్యాధుల బారిన పిల్లలు పడకుండా ఉంటారు. పాఠశాలలో బాలలకు సరి అయిన పాఠశాలలో ఏమందించాలి? వ్యాయామం. లాస్ట్ పీరియడ్లో వ్యాయామం చేయించాలి. గేమ్స్ పీరియడ్లో ఆటలు ఆడించాలి. క్రమబద్ధంగా వైద్య తనిఖీలు చేయించి వైద్యుల సలహాలను పిల్లలచే పాటింప చేయాలి. డాక్టర్ చెకప్లు చేపిస్తూ ఉండి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సరి చేస్తూ ఉండాలన్నమాట. డ్రామాలు, డ్యాన్సులు, పాటల పోటీలు, కరాటే, యోగాసనాలు, ధ్యానం లాంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థుల్లో చలన కౌశలాలను పెంపొందించాలి. చలన కౌశలాలను అభివృద్ధి చేయడంలో, డ్రామాలు వేయడంలో పిల్లల్ని పార్టిసిపేట్ చేసేలా చేయాలి. డాన్సులు వేయించాలి, డ్యాన్స్ నేర్పించాలి, పాటలు పాడడం, వాటికి పోటీలు నిర్వహించాలి, కరాటే నేర్పించాలి. ఆసనాల ద్వారా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కాబట్టి యోగాసనాలు, ధ్యానం చేయడం అనేది నేర్పించాలన్నమాట. ఈ కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థుల్లో ఏం డెవలప్ చేయాలంట? చలన కౌశలాన్ని డెవలప్ చేయాలి.